నేను నిన్న ఊరికి సరదాగా ఇది హెరిటేజ్ కౌగి, ఈ హెరిటేజ్ కౌగి ఎంత ప్యూర్ కౌగి, ఇది ప్యూర్ కౌగి, ఇది హెరిటేజ్ సంస్థ నుంచి వస్తున్నటువంటి ప్యూర్ కౌగి. ఈ కౌగి ఎంత అని నేను నిన్న తెప్పించా. ఈ కౌగి యొక్క కేజీ వచ్చి 700. దీని ఎంఆర్పి చూద్దాం ముందు. దీని ఎంఆర్పి వచ్చి బట్ ఏమో ఇక్కడ ప్రింట్ చేయలేదు, బట్ ఇది మాత్రం ఇది 786 రూపాయలు. అంటే రమారమి 20 రూపాయలు తక్కువ, 800, ఆల్మోస్ట్ ఆల్ డబల్. ఇదేమో రెసీటు, నేను మీడియా సోదరులకు ఇస్తా ఇది తర్వాత. హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్యూర్ కౌగి రమారమి 20 రూపాయలు తక్కువ 800 రూపాయలు అమ్ముతున్నప్పుడు మరి 450 రూపాయలకి నందిని వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నెయ్యి ప్యూర్ గీ అని అనాలా వద్దా? మీ ప్రకారం 800 రూపాయలకి ప్యూర్ గీ వస్తే మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి 450 రూపాయలు ఎట్లా? అంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తున్న నెయ్యిలో కూడా కల్తీ ఉందా ఏమో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే హెరిటేజ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 350 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ రాదు. వస్తే వీళ్ళు 450 అమ్మేవాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు 800? సో ప్యూర్ గీ కావాలి అంటే ఏం చేయాలి? రేట్ ఎన్హాన్స్ చేయాలి. రేట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? కాంట్రాక్ట్ మార్చాలి. కాంట్రాక్ట్ మార్చాలంటే ఏం చేయాలి? లడ్డు అపవిత్రం అని ప్రచారం చేయాలి. లడ్డు అపవిత్రం అని ప్రచారం ఎట్లా చేయాలి? అయ్యో 400 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ ఎక్కడ వస్తుందండి, అసలు నువ్వునే రావట్లేదు, దాంట్లో పంది కొవ్వు కలుస్తుంది, ఎద్దు కొవ్వు కలుస్తుంది, బీఫ్ ఆయిల్ కలుస్తుంది, ఫిష్ ఆయిల్ కలుస్తుంది, కాబట్టి మనకి ప్యూర్ గీ కావాలి అంటే టెండర్స్ మార్చాలి. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ, వీళ్ళందరూ కలిసి ఒక నీట్గా ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రజలు గమనించండి.